అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ చాలా వరకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ దట్ ఐ డిడ్ ఇన్ దట్ 2.5 years. నేను భారతదేశం నలుమూలల ప్రాంతాల్లో తిరిగి ఇవి పుష్ చేశాను సార్. ఇవి చేయడం వల్ల అవి చాలా వెరీ సాటిస్ఫైయింగ్. మీరు ఆర్ఈసీ నుంచి వచ్చినప్పుడు ఒక రూమర్ ఉండింది, మీరు ఇంకా సర్వీస్కి రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేస్తారని. ఏమైనా ఉండిందా అసలు అట్లాంటిది ఏమైనా? అసలు అంటే నాకేమనిపించిందంటే సార్, ఇంత ప్రస్థానంలో ఫీల్డ్లో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది ప్రత్యక్షంగా అని తప్పకుండా ఆ ఆలోచన ఉండేది, ఉంది కూడా. అయితే కోయిన్సిడెంట్లీ అండ్ ఇది అనుకోకుండా జరిగిందనమాట. నేను జారిపడి చేయి విరగొట్టుకున్నాను, షోల్డర్ ఇంజురీ. ఆ తర్వాత సర్జరీ అయ్యి ఆపరేషన్ చేసి ఇవన్నీ రైట్ షోల్డర్ అనమాట. చాలా అసలు చాలా అనుకోకుండా జరిగిందనమాట. దాంతో అది ఆ ఎలక్షన్ ముందు జరిగింది. అది ఒక ప్రావిడెన్షియల్ అనుకోవచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. సో దాంతో ఆ ఆలోచనకి గుడ్ బై చెప్పి యూ కేమ్ బ్యాక్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అప్పటికి ఎవరు జగన్ గారు వచ్చినప్పుడు నేను తిరిగి వచ్చాను. యూ కేమ్ బ్యాక్ టు అండ్ దెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ది సీఎంఓ. పార్ట్ ఆఫ్ ది సీఎంఓ ఏమేమి చూసేవాళ్ళు? నేను ఇండస్ట్రీ, పవరు, హెల్త్, ఎడ్యుకేషను, వెల్ఫేరు, ఇంకా ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్. నేను 1 year ఏమో స్పెషల్ సిఎస్గా ఉన్నాను సార్. తర్వాతనేమో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకొక 6 నెలలు కంటిన్యూ. So 1.5 years you were there. What is your experience there in the CMO and working with Jagan as CM? You felt comfortable or బయటికి రావడానికి కారణం ఏంటి ఏమైనా? ఐ మీన్ ఓవరాల్గా వాట్ ఎవర్. జగన్ గారి పని వ్యవహారం మిగిలిన ముఖ్యమంత్రులతో చాలా మనం పనిచేసిన ముఖ్యమంత్రులతో కంపేర్ చేస్తే ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నాకు ప్రత్యక్షంగా అయితే మాత్రం చాలా గౌరవం ఇచ్చేవాడు. నాకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు మాట్లాడడానికి. కానీ ఆయన మనం అడ్వైజు, సజెషన్స్ అవి ఆయనకి నచ్చేవి కావు. అది ఫండమెంటల్. రెండవది ఏమిటంటే ఆయన ఏం చేయాలి, ఏమి చేయించాలి, ఎలా చేయించాలి అనే దాని మీద కూడా ఆయనకి చాలా క్లారిటీ, ఒక స్పెసిఫిక్ ఐడియా ఉండేది. దాని నుంచి ఆయన which is not conventional, which is not at all conventional, which is not rule bound, which is not system bound, which is not system bound. So he had ఆయన ప్రత్యేక వ్యక్తి అనుకోవాలి. నేను చూసిన ముఖ్యమంత్రుల్లో ఆయన ఒక ప్రత్యేకమైన, కానీ ఆయనకి చాలా స్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు, ఆయనకి ఏం కావాలి అనేది ఆయనకి తెలుసు. ఆయన చెప్పేవాడు, చేయించుకునేవాడు. ఆయన రాజకీయ పరంగా కానీ అధికార పరంగా కానీ ఆయన ఎఫెక్టివ్గా పనిచేశారు. బట్ ఆ అజెండాకు మీరు సెట్ కాలేకపోయినారు. సెట్ కాలేకపోయినా అనేది ఎన్నాళ్ళకు రియలైజ్ చేశారు? మేము పవర్లోకి వచ్చిన సూచనలు సూచాయప్రాయంగా మనకు అర్థమవుతుంది. ఆ తరువాత జాన్యువరి నుంచి కూడా కోవిడ్ వస్తోంది అనే ఒక
అంటే 6 నెలలు మే 30వ తారీఖున ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 7 నెలలు నడిచింది ప్రస్థానం. జనవరి నుంచి కూడా కోవిడ్ అనేది ప్రపంచంలో వ్యాపిస్తుంది అనేది సూచాయప్రాయంగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో మనకి 30 జనవరి భారతదేశంలో మొట్టమొదటి కేసు ఫిబ్రవరి నుంచి వ్యాపించడం మొదలైంది. సో ఫిబ్రవరి నుంచి కూడా నేను కోవిడ్ కోఆర్డినేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. తర్వాత ఇక కొన్ని సమస్యలు నేను అక్టోబర్లో నేను రిజైన్ చేశాను. ఐ రిజైన్. నాకు 3 సంవత్సరాలు అపాయింట్మెంట్ ఇచ్చారు. 3 సంవత్సరాలు ఇది క్యాబినెట్ మినిస్టర్. ఐ వాజ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్. అదే చాలా మంది అడ్వైజర్లు పని లేకుండా ఉన్నారు జగన్ పీరియడ్లో అనేది ఒకటి ఉండింది. చాలామంది ఏదో నువ్వు అప్పుడు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు సహాయం చేసావు, తీసుకో అడ్వైజర్ అన్నట్టు చాలామందికి ఇచ్చారు. చాలామంది ఈవెన్ ఈయన రామచంద్రమూర్తి గారు కూడా వచ్చేసాడు కదా. రామచంద్రమూర్తి గారు నేను కలిసి వచ్చేసాము. రామచంద్రమూర్తి అంటే నేను సీఎంఓలో ఉండేవాడిని కాబట్టి నాకు ఆయన గౌరవం, ప్రత్యక్షంగా ఆయన్ని రెగ్యులర్గా కలవడం అది బాగానే ఉండేది. కానీ రిజల్ట్ లేని జీవితం అనిపించింది. అదే కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఐ మీన్ హీ హాస్ హిస్ ఐడియాస్, హీ వాంట్స్ టు గో లైక్ దట్. దానికి నువ్వు ఫిట్ ఇన్ అవుతావు, లేకపోతే బైపాస్ చేసేస్తాడు. దట్స్ ఎ వెరీ వెరీ పవర్ కోసం, అథారిటీ కోసం, ప్రాక్సిమిటీ కోసం పనిచేసే వాళ్ళకి అది చాలా బాగానే ఉంటుంది. కానీ ప్రజల మంచి కోసం, మార్పు కోసం ఒక మంచి ఉద్దేశంతో పనిచేయాలనుకుంటే మనం కంట్రిబ్యూషన్ ఏమి అవకాశం లేదు. రెండవది ఏమిటంటే ఆయన ఎజెండా ఈ నవరత్నాలు తప్ప దాటి ఏమీ పెట్టుకోలేదు. నవరత్నాలని మించి ఏమీ చేయాలి అనే